ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక ప్రత్యేకమైన పని మీద మోషేను పంపాడు గనుక అతనిని ఒంటరిగా విడిచిపెట్టాడు. ప్రపంచంలోనే అతి శక్తివంతుడైన రాజు వద్దకు మోషే వెళ్ళాలి. అయితే మోషే ఒంటరి హెబ్రీయుడు. అలాంటి మోషే ఆ గొప్ప రాజును కలుసుకోవడం అంటే ఎంత అపాయం, అందుకు ఎంత బలం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు మోషేని ఒంటరిగా ఎలా పంపిస్తాడు? రాజైన ఫరోకు ఐగుప్తుపు సైన్యాన్ని బలహీనుడైన మోషే సరితూగగలడా? కాబట్టి ప్రభువారు నిశ్చయముగా నేను నీతో ఉంటాను అని అన్నారు. దీని అర్థం ఏమిటి అంటే, నేను నిన్ను ఒంటరిగా పంపనుగాక పంపను. ఈ వాగ్దానాన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకోవాలి. దేవుడు నాకు ఏర్పాటు చేసిన పనిలో నేను వెళ్ళేటప్పుడు కేవలం ఆయన శక్తి మీద ఆధారపడి ఆయన మహిమ కోసమే మనం ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా మనతో ఉంటాడు. ఆయనే మనల్ని పంపిస్తున్నాడు అన్న మాటలో ఆయనే నన్ను ఆదుకుంటాడు అన్న భావన ఇమిడి ఉంది. అది నాకు చాలదా? నాకు ఇంకా ఏం కావాలి? దేవదూతలు సెరూపులు నాతో ఉన్న మనం ఓడిపోయే అవకాశం ఉంది. అయితే దేవుడు నాతో ఉంటే మనకు అపజయము లేదు. ఆయన వాగ్దానానికి సరిపడే ప్రవర్తన మాత్రం మనకు ఉండేలా జాగ్రత్త పడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పిరికితనం, అసంపూర్ణత, అజాగ్రత్త, నా అంతటా నేను చేయగలను అన్న ధీమా మనలో ఏమాత్రం ఉండకూడదు. దేవుడు నాతో ఉన్నాడు అంటే నేను ఎంత సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలాంటి దేవుని సహవాసములో ఉన్నంతకాలం ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి మోషేలాగా జీవించాలి. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవిస్తారా? మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మాకు తోడుగా ఉండే దేవుడివి. మేము మీకు ఇష్టలుగా ఉంటూ మీ తోడును కలిగి, మేము నిబ్బరాన్ని కలిగి, ధైర్యాన్ని కలిగి, మీ సహవాసాన్ని కలిగి మా జీవితాన్ని మా కలిగినంతటిలో మేము మిమ్మును కలిగి జీవించగలిగిన బాధ్యత మాకు ఇవ్వండి.
మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.